నమస్తే ఆస్క్ టాక్స్కి స్వాగతం. నేను మీ డాక్టర్ రియాజ్ సయ్యద్, రీసెర్చ్ సైంటిస్ట్ అండ్ మెమరీ ట్రైనర్. ఈరోజు మనం నేర్చుకునే అంశం స్లీప్ డిప్రైవేషన్, ఇన్సోమ్నియా. దీని గురించి మనం నేర్చుకుందాం. దానికి సైన్స్ దాని వెనక ఏముంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని కూడా మనం కొన్ని టిప్స్ ఈరోజు తెలుసుకుందాం. రైట్? సో వై వీ బేసికలీ డోంట్ గెట్ స్లీప్ డిప్రైవేషన్కి కారణం ఏంటి అంటే, యాజ్ వీ డిస్కస్డ్ ఇన్ ద అర్లియర్ టాపిక్ ఆల్సో, వన్ ఈజ్ అవర్ external factors and then internal factors. So these two factors actually contribute for the sleep deprivation, right? And then how much sleep we need, అందరికి మనం అడుగుతుంటాం, మనకి ఎంత నిద్ర కావాలి, 3 hours సరిపోతుందా, 5 hours సరిపోతుందా, 8 hours కావాలా, 10 hours కావాలా? సో ఏజ్ని బట్టి మనకి ఎంత నిద్ర కావాలని మారుతుందండి. సో బేసికలీ మనం చిన్నపిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లల్ని చూస్తాం, వాళ్ళు ఆల్మోస్ట్ 17 to 18 hours నిద్రపోతుంటారు. రైట్? సో లెట్ us see, if you come to the 5 to 10 years or 10 to 15 years ఏజ్ పిల్లలు తీసుకుంటే మనం, అప్ టు 10 to 20 years పిల్లలకి, వాళ్ళకి 8 to 10 hours ఆఫ్ స్లీప్ కావాలండి బేసిక్గా. సో మన ప్రొఫెషన్లో జనరల్గా ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో 25 నుంచి 40 years చేసే వాళ్ళకి మినిమం 7 to 8 hours ఆఫ్ ద స్లీప్ ఉండాలి. ఆ తర్వాత 50 years నుంచి మళ్ళీ కొద్దిగా కావాల్సిన క్వాంటిటీ పెరుగుతుంది. 50 years తర్వాత 8 hours కావాలి. అలాగే 70 to 80 yearsలో వాళ్ళకి మినిమం 10 hours స్లీప్ అవసరం అవుతుందండి. దిస్ ఈజ్ వాట్ ద రీసెర్చ్ హ్యాస్ shown and proved that, right? And then not only that, research by University of Rochester which reveals that ఏం చెప్తుందంటే, ఎవరైతే అథ్లెట్స్ ఉంటారో, ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ ఉంటారో, వాళ్ళు కనుక నార్మల్గా నిద్రపోవాల్సిన టైం కంటే ఒక 2 hours ఎక్కువ నిద్రపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటుందని మనకు రీసెర్చ్ చెప్తుందండి. యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ రీసెర్చర్స్ అది రివీల్ చేశారు. రోజర్ ఫెదరర్ మీకు తెలిసే ఉంటారు, ఒక టెన్నిస్ ప్లేయర్. అతను రోజుకి నిద్రపోయేటప్పుడు నైట్ టైం 10 to 12 hours నిద్రపోతాడు. That is one of the rejuvenating factor for him, because you get too much of tiredness out of your practice. To overcome that, the researcher has suggested him to sleep at least 10 to 12 hours per day. So this is what actually written down by the researchers or revealed by the researchers. సో అందుకని ఎవరైతే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఉన్నారో, ఆర్ మార్షల్ ఆర్ట్స్లో ఉన్నారో, వాళ్ళు నార్మల్గా నిద్రపోవాల్సిన దానికంటే ఇంకొక 1 hour నిద్రపోతే, so their activation of the neural cells activation will be much faster, much better than the compared to the other person. So sleep deprivation or sleeplessness man చూసుకుంటే, this is posing a global burden for everybody, every country అనమాట. ఆల్మోస్ట్ యూఎస్లో రీసెర్చ్ ఏం చెప్తుందంటే, పర్ యానం $100 billion ఈజ్ ద లాస్ డ్యూ టు ద స్లీప్లెస్నెస్. చాలామంది వేరే వేరే ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి ఏదైతే స్లీప్ డిప్రైవేషన్ ఉందో, ఇన్సోమ్నియా ఉందో, న్యాచురల్లీ మనకు నిద్ర కనుక సరిగ్గా పట్టకపోతే దాని ఎఫెక్ట్ మొత్తం నెక్స్ట్ డేలో ఉంటుంది. మనం వర్క్ సరిగ్గా చేయబుద్ది కాదు, వర్క్ మీద ఫోకస్ ఉండదు, అటెన్షన్ ఉండదు. దీనివల్ల వర్క్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అది ఎంత ఉందంటే, 35 crores అప్రాక్సిమేట్ పాపులేషన్స్ ఉన్న యూఎస్లోనే $100 billion ఉందంటే, US billion. ఇమాజిన్ 120 crores పాపులేషన్ ఇన్ ఇండియాలో, హౌ మచ్ ఇట్ కుడ్ బి. ఆల్మోస్ట్ అది చాలా మల్టీఫోల్డ్ దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. అంటే స్లీప్లెస్నెస్ అనేది ఫిజికల్గా కాదు, మెంటల్గా కాదు, ఫైనాన్షియల్గా కూడా ఇది బర్డన్ని చూపిస్తుందండి. సో దిస్ వీ హ్యావ్ టు అడ్రస్ దిస్ అండ్ దెన్ గో లిటిల్ డీపర్ అండ్ దెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ అండ్ దెన్ హౌ వీ నీడ్ టు ఓవర్కమ్ దిస్ అనేది మనం ఒక్కోసారి మన చేతులారానే దీన్ని స్లీప్లెస్ని కొని తెచ్చుకుంటున్నాం. జనరల్గా ఇప్పుడు పర్సనల్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను, PTSD, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, వాటి వల్ల వచ్చిందంటే అవి మన చేతుల్లో లేదు. కానీ జనరల్గా మనం ఏం చేస్తున్నాం, మనం మోస్ట్ ఆఫ్ ద టైం టీవీ ముందు స్పెండ్ చేస్తాం నైట్ టైం, ఆర్ లేకపోతే ఇంకో ఏదో చేస్తాం. ఇవన్నీ మన చేతులారా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఆటోమేటిక్గా మనకు ఇన్సోమ్నియా ఆర్ స్లీప్లెస్ అని పడుతుంది. జనరల్గా ఒక 30 to 40 years ఆర్ 25 to 40 years ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళకి మనం నిద్రపోగానే 16 to 17 minutesలో నిద్ర పట్టాలి. అది కనుక పట్టకపోతే దెన్ దెర్ ఇస్ సంథింగ్, ఐ థింక్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ స్కెడ్యూల్స్ కానీ ఏదైనా మనం మార్చుకోవాలి. నా ఇప్పుడు హౌ స్లీప్ వర్క్స్ అనేది మాట్లాడుకుందాం. రైట్? వాట్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ ద స్లీప్ గురించి మనం మాట్లాడుకుందాం. సో స్లీప్లో మనకు 2 stages ఉన్నాయి. వన్ ఈజ్ స్లో వేవ్ స్లీప్ ఆర్ డీప్ స్లీప్. ద సెకండ్ వన్ ఈజ్ REM స్లీప్ అంటాం, అంటే ర్యాపిడ్ ఐబాల్ మూమెంట్. సో మనకు బేసిక్గా ఏమవుతుంటే, మనం నిద్రపోవగానే మనకు ఫస్ట్ ఒక 1 hour వరకు ర్యాపిడ్ ఐబాల్ మూమెంట్ ఉంటుంది. అంటే మనం స్టేబుల్ అవుతాం, కొద్దిగా బాడీ మొత్తం రిలాక్స్, మజిల్స్ రిలాక్స్ అయిపోతాయి. దాని తర్వాత వీ గెట్ ఇన్ టు ద డీప్ స్లీప్ ఆర్ యూ కాల్డ్ యాజ్ స్లో వేవ్ స్లీప్. జనరల్గా 12కి నార్మల్ స్లీప్ ఉంటుంది, 2 o'clockకి చాలా డీప్ స్లీప్ ఉంటుంది మనకు. అందుకే మనం చాలామంది చూస్తుంటాం, ఎక్కడైనా దొంగతనాలు జరిగేటప్పుడు రాత్రి 2 o'clock నుంచి 3 o'clock మధ్యలో జరుగుతాయి. ఎందుకంటే ఆ టైంలో జనాలు చాలా డీప్ స్లీప్లో ఉంటారు. అందుకని వాళ్ళు ఎక్కువగా అలికిడైనా వాళ్ళు నిద్రకు లేకలేరు.
సో ఈ 2 o'clock నుంచి 3 o'clock మధ్యలో డీప్ స్లీప్ ఉంటుంది ఆర్ స్లో వేవ్ స్లీప్ ఉంటుంది, రైట్. సో మనం పడుకోగానే బాడీలో ఏమవుతుందంటే ఇనీషియల్గా బాడీ మజిల్స్ అన్ని రిలాక్స్ అయ్యి మన టెంపరేచర్ కూడా కొద్దిగా షూటప్ అవుతుంది. సో ఎప్పుడైతే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతామో అది ఇంకా కొద్దిగా షూటప్ అవుతుంది. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మన బాడీ టెంపరేచర్ కూడా కొద్దిగా రేజ్ అవుతుంది. తర్వాత మన హార్ట్ బీట్ రేజ్ అవుతుంది. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మెలటోనిన్ అనేది సెక్రేషన్ ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో. అంటే ఈ మెలటోనిన్ సెక్రేషన్ అనేది మెలటోనిన్ బేసికల్గా న్యూరో ట్రాన్స్మిటర్. మన మూడ్ బాగుండాలన్నా, మనం హ్యాపీగా ఉండాలన్నా, మనం మంచి నిద్ర పట్టాలన్నా ఈ మెలటోనిన్ ఎంతగా బ్రెయిన్లో రిలీజ్ అవుతుందో అంత బాగుంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే మనం నిద్రపోయే ముందు ఏం చేస్తామంటే చూసే ఉంటారు, మనం ఏం చూస్తాం, ఏదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకపోతే టీవీ ఆర్ ఇంకేమైనా ఐప్యాడ్స్ ఇవన్నీ చూస్తుంటాం. ఈ డివైజెస్ అన్నీ ఏం చేస్తాయంటే బ్లూ లైట్ని ఎమిట్ చేస్తాయి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బ్లూ లైట్. ఇదైతే మన బాడీ మీద ఎప్పుడైతే పడుతుందో, ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుందో అప్పుడు మన బాడీ మెలటోనిన్ని రిలీజ్ చేయదు, స్టాప్ చేస్తుంది. ఎప్పుడైతే మన బాడీ మెలటోనిన్ రిలీజ్ చేయదో అప్పుడు దెన్ యూ గెట్ ఏ ఫీలింగ్ దట్ దిస్ ఈజ్ నాట్ నైట్ టైమ్, దిస్ ఈజ్ డే టైమ్, ఐ డోంట్ నీడ్ టు స్లీప్. సో యాజ్ అ రిజల్ట్ ఏమవుతుందంటే ఈ బ్లూ లైట్ మన బాడీ పడగానే ఆల్మోస్ట్ ఒక 1/2 hour to 45 minutes మన స్లీప్ అనేది డీప్ స్లీప్లో వెళ్ళడానికి డిలే చేస్తుంది. అందుకని ద బెస్ట్ సజెషన్ ఈజ్ నెవర్ ఎవర్ టర్న్ ఆన్ దిస్. దట్ ఐల్ బి టాకింగ్ ఇన్ ద నెక్స్ట్ టాపిక్. బట్ బ్లూ లైట్ మన బాడీ మీద పడకుండా చూసుకోవాలి. మెలటోనిన్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ స్లీప్, రైట్. సో దీని గురించి మనం చెప్పుకున్నాం. ఒకటి స్లో వేవ్స్ స్లీప్ అండ్ రెమ్ స్లీప్. ఒకటి డీప్ స్లీప్. మన డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవాలంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాలంటే మన ఎన్వైర్న్మెంట్ కూడా నీట్గా ఉండాలి. ద సెకండ్ వన్ ఈజ్ REM, ర్యాపిడ్ ఐ బాల్ మూమెంటమ్. సో ఈ మూమెంట్లో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ మనం ఎప్పుడైతే మెలకువకి సిద్ధంగా ఉంటామో మళ్ళీ మనం రెమ్లోకి స్లీప్లోకి వచ్చేస్తాం. ర్యాపిడ్ ఐ బాల్ మూమెంట్లోకి ఆటోమేటిక్గా మన బాడీ మజిల్స్ కొద్దిగా మళ్ళీ స్టిఫ్ అయిపోతాయి, మన హార్ట్ బీట్ పెరుగుతుంది, మన బాడీలో కావాల్సిన టెస్టోస్టెరాన్ లెవెల్స్, ఈస్ట్రోజన్ లెవెల్స్కి ఈ టైంలో కొద్దిగా షూటప్ అయి ఉంటాయి, రైట్. సో అందుకని మనం మన స్లీప్ సైకిల్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ద స్లో వేవ్ స్లీప్, దట్ ఈస్ డీప్ స్లీప్, అండ్ REM, ర్యాపిడ్ ఐ బాల్ మూమెంట్. ఈ రెండింటి మధ్య ఎంత మంచి కోఆర్డినేషన్ ఉంటుంది అంత బాగుంటుంది. సో న్యాచురల్గా మనకు మార్నింగ్ 10 o'clockకి యాక్టివ్గా ఉంటాం. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సర్కాడియన్ రిథమ్, అంటే స్లీప్ వేక్ సైకిల్ అంటాం దీన్ని. ఈ స్లీప్ వేక్ సైకిల్ ఎలా ఉంటుందంటే సర్కాడియన్ రిథమ్, సో ప్రతి అవర్కి మారుతుంటుంది. అందుకే మనం చాలామంది చూసాం, మనం జెట్ ల్యాగ్ అంటుంటాం. వాట్ ఈస్ జెట్ ల్యాగ్? బేసికల్లీ మనం ఏదైనా కంట్రీకి అబ్రాడ్కి వెళ్ళాము, దాన్ని తిరిగి వచ్చామంటే ఒక 1 week దాకా మన స్లీప్ మొత్తం సైకిల్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అంటే మన టైం జోన్ మారిపోవటం వల్ల మన బాడీ కూడా స్లీప్ వేకప్ సైకిల్ని అడ్జస్ట్ కాదు. సో అందుకని ఈ సర్కాడియన్ రిథమ్ ఎప్పుడు ఒక సిస్టమాటిక్గా రిథమాటిక్గా ఉండేటట్టు మనం చూసుకోవాలి. అన్లెస్ అంటే యూ ట్రావెల్ అబ్రాడ్ ఎక్కువ ట్రావెల్ చేస్తే తప్ప దాన్ని మనం ఎక్కువగా ఇది చేసుకోకూడదు. అందుకని నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు కూడా కొద్దిగా వీలైనంత వరకు అవాయిడ్ చేయటం బెటర్. లేకపోతే అవాయిడ్ చేయకపోయినా కూడా సో ఒక సిస్టమాటిక్ రిథమాటిక్ సైకిల్ని మనం చేసుకోవాలి. చాలామంది నైట్ టైం వర్క్ చేసేటప్పుడు మార్నింగ్ మనకు ఇంకా వర్క్ చేసుకోవచ్చు, మార్నింగ్ కూడా వచ్చి నిద్రపోకుండా మళ్ళీ వర్క్ చేస్తుంటారు. సో దట్ ఈస్ రియల్లీ డేంజరస్ అండ్ విల్ హ్యావ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అండి. ఓకే, సో డైరెక్ట్గా మీ ఇమ్యూనిటీని ఇది యాక్చువల్గా కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇమ్యూనిటీకి ప్రాబ్లమాటిక్ అవుతుంది. కార్డియోవాస్క్యులర్ థింగ్స్, ఇమ్యూనిటీ, సో మెటబాలిక్ ప్రాసెస్, ఆల్ దీస్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు యువర్ స్లీప్ బేసికలీ. సో ఈ స్లీప్ అనేది మనం సర్కాడియన్ రిథంలో మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలండి. సో నైట్ కరెక్ట్ టైంకి నిద్రపోవడం, ఆ సైకిల్ మెయింటైన్ చేయడం. అందుకే మనం మార్నింగ్ 10 o'clockకి చాలా యాక్టివ్గా ఉంటాం. ఎందుకంటే ఆ టైంలో మెలటోనిన్ కావాల్సినంత రిలీజ్ అయిపోయింది నిద్రపోయినప్పుడు. దాని తర్వాత అది మనం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. తర్వాత 12 o'clockకి అగైన్ మనం యాక్టివ్గా ఉంటాం, ఎందుకంటే మళ్ళీ ఫుడ్ తీసుకుని మెటబాలిక్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది ఏం చెప్తారంటే నైట్ టైం ఇఫ్ పాసిబుల్ మనకు టైం దొరికితే ఒక షార్ట్ న్యాప్ 15 to 20 minutes ఆర్ మ్యాక్సిమం 25 to 30 minutes కనుక తీసుకుంటే మళ్ళీ మీరు బాడీని రీఛార్జ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇఫ్ పాసిబుల్ మనకు కనుక అవకాశం దొరికితే, రైట్. చాలామంది పవర్ న్యాప్ అంటారు దీన్ని. చాలామంది పెద్ద అఫీషియల్స్ ఆర్ పాలిటీషియన్స్ వేర్ దే హ్యావ్ ఏ హై టైట్ స్కెడ్యూల్ ఉన్నప్పుడు వాళ్ళకి బాడీ రీఛార్జ్ కావాలంటే ఒక 1/2 hour పాటు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక పవర్ న్యాప్ వేస్తారు. బ్రెయిన్ రీఛార్జ్ అయ్యి అగైన్ న్యూరాల్స్ మళ్ళీ ఫైరింగ్ అయిపోయి వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత మనం ఫైనల్లీ వెన్ వి సమ్మరైజ్ మనం రెండింటి గురించి చెప్పుకున్నాం. ద ఫేజెస్ ఆఫ్ స్లీప్, వన్ ఈజ్ స్లో వేవ్ స్లీప్
ఆర్ డీప్ స్లీప్, ద సెకండ్ వన్ ఈజ్ రెమ్ స్లీప్. సో ఈ స్లో వేవ్ స్లీప్ ఏమవుతుందంటే మన బాడీని యాక్టివేట్ చేస్తుంది, మన మెటబాలిక్ ప్రాసెస్ని మొత్తాన్ని మనం స్ట్రీమ్లైన్ చేసి మొత్తాన్ని బాడీగా ఏదైతే స్ట్రెస్ ఉందో దాన్ని మొత్తం స్ట్రీమ్లైన్ చేయడానికి యూజ్ అవుతుంది. అదే రెమ్ స్లీప్ అనేది, ర్యాపిడ్ ఐబాల్ మూమెంట్ అనేది మైండ్ని రిఫ్రెష్ చేస్తుంది. బేసిక్గా మైండ్లో అయితే మనం బ్యాడ్ మెమరీస్ ఉన్నాయో, ఏవైతే మెమరీ డిలీట్ చేయాలి, కొంత స్టోర్ చేయాలి, ఏదైతే రిలేటెడ్ ఉందో ఇది మొత్తం రెమ్ స్లీప్లోనే జరుగుతుంది అనమాట, ర్యాపిడ్ ఐబాల్ మూమెంట్స్లో. సో బేసికలీ స్లో వేవ్ స్లీప్ ఈజ్ ఫర్ ద బాడీలీ రెజ్యువనేషన్, that is for the activating body cells, keeping the metabolic process in a rhythmic manner, or keeping your blood pressure or immune system in a systematic synchronized way. Or similarly REM sleep అనేది is for the mind regeneration, memory restoration కానీ, removal of the bad memory కానీ, removal of restoration of the good memory, ఇది మొత్తం చేయడానికి మనకు ఈ REM sleep అనేది బాగా కంట్రిబ్యూట్ చేస్తుందండి. సో నెక్స్ట్ సెషన్లో మనం how to imbibe new or better స్లీప్ హ్యాబిట్స్, హౌ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద స్లీప్, రైట్? మనం నిద్రపోవడానికి నిద్రపోతున్నాం, కానీ ఎంత క్వాలిటీగా నిద్రపోతున్నాం అనేది $1 million క్వశ్చన్ అయిపోయింది. సో దాన్ని ఎంత క్వాలిటీగా నిద్రపోవాలి, ఏ ఫ్యాక్టర్స్ దాన్ని కంట్రిబ్యూట్ చేస్తాయి, హౌ టు స్లీప్ వెల్ ఫర్ ఎ లాంగర్ డ్యూరేషన్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ అనేది మనం నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుకుందాం. సో టిల్ దెన్ I have a great time with the Ask Talks. So till then, have a great time. I sign off, Dr. Riyaz Syed. Thank you very much.